హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి శనగపిండి తీసుకుంటున్నాను. నేను ఈ బౌల్తో 2 కప్స్ శనగపిండిని తీసుకొని ఈ విధంగా చల్లించుకొని తీసుకుంటున్నాను. రవ్వలుగా అలా వస్తుంది కాబట్టి ఇలా మెత్తగా చల్లించుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కొంచెం నీళ్ళని పోసుకొని బూందీ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఎక్కువగా బేకింగ్ సోడా వేయకండి, నూనె పీల్చేస్తుంది. కొంచెంగా వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇలా బూందీ కొంచెం వేసినట్లయితే పైకి తేలుతున్నట్లయితే ఆయిల్ అయితే చక్కగా కాగినట్టు. ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని ఇందులోకి బ్యాటర్ వేసుకొని ఈ విధంగా బూందీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ కారస్ లాగా క్రిస్పీగా వేగకూడదండి. 75% వేగితే సరిపోతుంది. పైన కాస్త లైట్గా క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేటట్టుగా ఉండాలి బూందీ. ఈ విధంగా వేగిన బూందీని పక్క బేసిన్లోకి వేసుకోండి. మొత్తం పిండిని ఈ విధంగానే బూందీలాగా రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బూందీని మొత్తము ఒక బేసిన్లోకి వేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. పిండి మొత్తం ఈ విధంగా బూందీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్పుల బేసిన్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల షుగర్ని వేసుకుంటున్నాను. చక్కెర మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని పోసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ లైట్గా మెల్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆప్షనల్ అండి. తర్వాత యాలకులని ఈ విధంగా దంచి తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం షుగర్ బాగా మెల్ట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడు పచ్చికర్పూరం కూడా వేస్తున్నాను. వేసి ఇవంతా పాకంని కాస్త స్టిక్కీగా వచ్చేటట్టుగా మనము పాకం రెడీ చేసుకోవాలి. లైట్ స్టిక్కీ వస్తే సరిపోతుందండి. తర్వాత ఈ విధంగా పాకం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వేయించి పెట్టుకున్న బూందీని ఇందులోకి వేసేసుకోవాలి. బూందీ మొత్తం పాకంలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా జారుగా కనిపించిన చల్లారిన తర్వాత టైట్ అయిపోతుంది. తర్వాత జీడిపప్పులని, ఎండు ద్రాక్షని ఈ విధంగా వేయించుకొని వీటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. 35 మినిట్స్ పాటు దీన్ని చల్లారబెట్టుకోవాలి. వేడి మీద మనం ఉండలు చుట్టలేమండి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కొంచెం తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చుట్టుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేస్తారు. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చేసిన రోజు కంటే కూడా పక్క రోజు ఇది ఇంకా టైట్గా అయిపోయి లడ్లు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.